హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనము అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ క్లాస్ 7th దాంట్లో పార్ట్ 1 అండ్ 2 అయిపోయింది. అది పార్ట్ 3. నేను 37 పేజ్ నుంచి 47 పేజ్ వరకు మనం డిస్కస్ చేద్దాం ఈరోజు. ఇక్కడ ఏమంటున్నారు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ నెంబర్స్ అండ్ బాక్సెస్ విత్ చూడండి, ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ ఆన్ బోత్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అన్నాడు. రెండు ఈక్వల్గానే ఉండాలి. బోత్ సైడ్ ఎక్స్ప్రెషన్స్ అంటే తెలుసు కదా, ఎక్స్ప్రెషన్స్ ఈస్ ఏ సమ్ ఆఫ్ టర్మ్స్ అది ఎక్స్ప్రెషన్స్ అంటే. ఇప్పుడు 24 + 6 - 4 అన్నారు. ఇప్పుడు ఏంది, ఇది బ్రాకెట్ తీసేసినారు. ఇక్కడ బ్రాకెట్ తీస్తే ఏమవుతుంది, ఇక్కడ పాజిటివ్ సింబల్ ఉన్నప్పుడు నో ప్రాబ్లం, సేమ్ అదే వస్తుంది -4. ఇప్పుడు ఇది పాజిటివ్ సింబల్ నుండి డైరెక్ట్గా రాసేయచ్చు, నో ప్రాబ్లం, 9 - 4. నెక్స్ట్ ఇక్కడ నెగిటివ్ సింబల్ ఉంది, నెగిటివ్ సింబల్ ఉంది బ్రాకెట్స్ ముందు. అప్పుడు దీన్ని ఎలా సింప్లిఫై చేయొచ్చు, 24. ఇప్పుడు నెగిటివ్ సింబల్ ఉంది, ఇక్కడ నెగిటివ్ సింబల్ ఉన్నప్పుడు బ్రాకెట్స్ రిమూవ్ చేస్తే అక్కడ ఉండే లోపల ఉండే సైన్స్ చేంజ్ అవుతాయి, అపోజిట్ అవుతాయి, ఇన్వర్స్ అవుతాయి. అంటే ఇప్పుడు బ్రాకెట్ తీస్తున్నాము, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉండేది ఏమవుతుంది, -6, +4 ఉండేది -4 అవుతుంది. అందుకోసం ఇక్కడ ఏమవుతుంది, ఇది ఎక్స్ప్రెషన్ సేమ్ అన్నాడు కదా, ఇక్కడ మైనస్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ బ్రాకెట్స్ లేవు, ఏమి లేవు, సో డైరెక్ట్గా మనం సేమ్ ఎక్స్ప్రెషన్స్ అవ్వదు. ఇప్పుడు 24 ఇక్కడ మైనస్ బ్రాకెట్ ఉంది, మైనస్ ఉంది కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు, 27 బ్రాకెట్స్ తీసేస్తున్నారు, ఇక్కడ బ్రాకెట్స్ లేవు చూడండి, మీరు గమనిస్తే సెకండ్ లెఫ్ట్ సైడ్. సో 24 - 8 - 3. సో నేను మైనస్ అదే ఆన్సర్. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రాకెట్ పెట్టాడు, ఇక్కడ బ్రాకెట్స్ లేవు, సో దీన్ని కన్వర్ట్ చేద్దాం. 27 మైనస్ కామన్ తీస్తే 8 - 3 ఉంది. ఇక్కడ చూడండి, మైనస్ ఉండేది ప్లస్ అయింది, ఇక్కడ ప్లస్ ఉండేది మైనస్ అయింది. సో బ్రాకెట్స్ పెట్టారు కాబట్టి ఇక్కడ 8 - 3. ఓకే, ఏమైనా అర్థం కాకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్, రిమూవ్ ద బ్రాకెట్స్ అండ్ రైట్ ద ఎక్స్ప్రెషన్ హ్యావింగ్ ద సేమ్ వాల్యూ. ఇది బ్రాకెట్స్ రిమూవ్ చేయడం. పాజిటివ్ ఉన్నప్పుడు నో ప్రాబ్లం, పాజిటివ్ ఉన్నప్పుడు డైరెక్ట్గా రిమూవ్ చేసేయచ్చు. సో దీనికి ఏంది ఆన్సర్, ఏ ఆన్సర్ ఈస్ 14 ప్లస్ ఐఎమ్ రిమూవింగ్ బ్రాకెట్ రిమూవ్ చేస్తున్నాను, అయిపోయింది. బి క్వశ్చన్ ఏంటి, 14 రిమూవ్ చేస్తున్నాం, మైనస్ రిమూవ్ చేస్తున్నాం. సో మైనస్ రిమూవ్ చేసినప్పుడు జాగ్రత్త చేయాలి. సో లోపల ఉండే టర్మ్స్ ఇన్వర్స్ అవుతాయి, అంటే -12 - 10. నెక్స్ట్ సి, 14 ప్లస్ కాబట్టి డైరెక్ట్గా వేసేయచ్చు, దిస్ ఇస్ ఈక్వలెంట్. ABC. డి క్వశ్చన్ చూడండి, 14 మైనస్ సైన్ ఉంది కాబట్టి రివర్స్ అవుతుంది, పాజిటివ్ 12 ఇక్కడ పాజిటివ్ 12 ఉంది, ఇక్కడ -10 ఉంది, అప్పుడు ఏమవుతుంది, -12 +10. అది ABCDE. చూద్దామా, రిమూవ్ ద బ్రాకెట్స్ అన్నాడు, ఇక్కడ బ్రాకెట్సే లేదే, సో నో ప్రాబ్లం, డైరెక్ట్లీ రాసేయండి ఆన్సర్, నో బ్రాకెట్స్. ఇక్కడ -14 + 12 - 10. క్వశ్చన్ రాంగ్ ఇది. ఎఫ్, ఇప్పుడు చూడండి, ఎఫ్ 14 నెగిటివ్ ఉంది సైన్, సో అప్పుడు ఏమవుతుంది, లోపల పాజిటివ్ 12 నెగిటివ్ 12 ఉంది, పాజిటివ్ 12 అవుతుంది, +10. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఈచ్ పేర్. ఫస్ట్ ట్రై టు గస్ వెదర్ దే హ్యావ్ ద సేమ్ వాల్యూ. గస్ చేయమంటున్నాడు, రెండు సేమ్ వాల్యూ ఉంది. వెన్ ఆర్ ద టూ ఎక్స్ప్రెషన్స్ ఆర్, ఎప్పుడు ఈక్వల్ అవుతాయి, 2 క్వశ్చన్స్ అది, రెండు సేమ్ ఉంటాయా, గస్. ఇప్పుడు 6 + 10 అన్నాడు, 16 అయింది, 16 - 2 14, ఇక్కడ 14, ఇక్కడ 6 10లో. ఇప్పుడు చూడండి, వాళ్ళు గస్ చేయమన్నాడు కదా, 6 10 2 అన్నాడు. సో మీరు దీన్ని క్యాలిక్యులేషన్ చేయకుండా చేయాలి ఫస్ట్, దట్ ఈస్ ద క్వశ్చన్. 6 + 10 - 2. ఇప్పుడు దీని ఎక్స్ప్రెషన్స్ బోత్ సేమ్ వచ్చినాక చూడండి, దీని ఎక్స్ప్రెషన్ ఏంది, 6 + 10 టర్మ్స్ -2, రైట్ సైడ్
రైట్ సైడ్ ఏమవుతుంది 6 ప్లస్ రిమూవింగ్ ద బ్రాకెట్ 10 minus 2 బోత్ ఆర్ సేమ్ అంతే బోత్ ఆర్ సేమ్ అండ్ ఈక్వల్ టు ఇది దీనిది ఇది దీనిది సో రెండు చూడండి టర్మ్స్గా నేను బ్రాకెట్స్ తీసిన రెండు ఈక్వల్ ఉన్నాయి సో వెన్ ఆర్ ద టూ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఈక్వల్ అంటే ఇలా మీరు బ్రాకెట్స్ తీసినప్పుడు రెండు టర్మ్స్ ఒకేలా ఉంటే అవి రెండు ఈక్వల్ అనమాట వెన్ ఆర్ ద టూ టర్మ్స్ ఆర్ ఈక్వల్ ఇప్పుడు చూడండి నెక్స్ట్ బి క్వశ్చన్ ఇప్పుడు 16 నేను ఐఎమ్ రిమూవింగ్ ద బ్రాకెట్స్ ఓకే 16 సో ఆల్రెడీ మీరు నెగిటివ్ ఉంది కాబట్టి -8 + 3 ఇది ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ 16 - 8 16 - 8 ఇంకా -3 ఇప్పుడు చూడండి డిఫరెంట్ ఉండే దీస్ ఆర్ నాట్ ఈక్వల్ ఫస్ట్ టర్మ్ ఇది సెకండ్ టర్మ్ నెక్స్ట్ దీన్ని చూద్దాం దీంట్లో ఫస్ట్ టర్మ్ 27 - 18 - 4 దీంట్లో సెకండ్ టర్మ్ ఏంటి 27 - 18 -4 రిమూవింగ్ బ్రాకెట్ సో ఆఫ్టర్ రిమూవింగ్ బ్రాకెట్ బోత్ ఆర్ ఈక్వల్ సో ఏం చేయాలి దీనికి సొల్యూషన్ ఏంటి what is the answer for this remove the bracket first remove the brackets first and compare the expressions remove the brackets of expressions and compare the expressions if both are equal then they have equal expressions okay this is the answer for it. When are the two expressions equal answer for this okay. Next question in each of the sets of expression below identify those that have the same value do not evaluate మీరు చేయొద్దండి ఎవాల్యుయేట్ చేయొద్దండి బట్ రేదర్ యూజ్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద టర్మ్స్ ఇప్పుడు చూడండి ఇంతకుముందు చేసింది ఏమన్నారు సెట్ ఐడెంటిఫై దోస్ దట్ హ్యావ్ ద సేమ్ వాల్యూ చూద్దాం ఇప్పుడు చూడండి 319 + 537 రెండు పాజిటివ్ 319 మైనస్ ఐడెంటిఫై దోస్ దట్ హ్యావ్ ద సేమ్ వాల్యూ ఇప్పుడు 319 - 537 ఇది నెగిటివ్ వాల్యూ వస్తుంది 537 + 32 ఇది నెగిటివ్ 537 - 319 ఇప్పుడు చూడండి 537 లోంచి 319 తీయడం ఇది నెగిటివ్ వాల్యూ వస్తుంది చూడండి ఇక్కడ నెగిటివ్ వాల్యూ దీనికి పాజిటివ్ వాల్యూ వస్తుంది దీనికి నెగిటివ్ వాల్యూ వస్తుంది ఇది మైనస్ ఇది బోత్ ఆర్ సేమ్ చూడండి ఇక్కడ దీన్ని ఎలా రాయొచ్చు దీని 537 + 319 రాయొచ్చా స్వాపింగ్ ఆఫ్ ద నెంబర్స్ స్వాపింగ్ ఇన్ ఎనీ ఆర్డర్ అడిషన్ ఆఫ్ ద టూ టర్మ్స్ ఇన్ ఎనీ ఆర్డర్ ఈజ్ సేమ్ సో బోత్ ఆర్ ఈక్వల్ ఇక్కడ ఇంకా చూస్తే ఇది కాదు సో ఆన్సర్ ఏంటంటే do not evaluate but rather use the understanding of those identify those that have the same value అంటే ఇది these are the so 319 - 537 and -537 + 319 have same value because both the terms are equal because both the terms are equal ఏది ఇక్కడ టర్మ్స్ చెప్పు ఇది ఆ టర్మ్స్ ఏంది 319, -537 నెక్స్ట్ అలానే 87 పాజిటివ్ 87 46 -107 87 46 108 87 46 -108 87 -46 + 108 87 okay
ఈ టర్మ్ ఎలా రాయొచ్చు? ఫస్ట్ మీరు బ్రాకెట్స్ తీసేసేయండి. 87 - 46 - 109. దీని ఎలా రాస్తారు? 87 - 46 + 108. ఇది టర్మ్స్ అనుకుంటే ఇప్పుడు 87 46 - 108, 87 46 108 చూడండి, ఇవి 3 సేమ్. 87 46 108. క్వశ్చన్ రాంగ్ అనుకుంటున్నా. ఇది 87 - 46 మైనస్ 87 - 46. చూడు, ఈ 3 టర్మ్స్ అండ్ 1 2 3 ఫస్ట్ సెకండ్ థర్డ్ and third terms are same. 1 2 3 are same. అది ఆల్రెడీ ఉన్నది. ఇప్పుడు చూడండి, 87 - 46 ప్లస్ దిస్ వన్ 1 2 3 4 4, ఇది 5 ఇది 6 అనుకుంటే ఇది చూడండి 87 - 46 + 109. 87 - 46 మైనస్ అంటే ఇక్కడ 4 అండ్ 6 ఆర్ సేమ్, రెండు సేమ్ ఉన్నాయి చూడండి. ఇంకా 87 - 46 - 109 ఇది ఈ టర్ము, ఇది అంతే, ఇవి రెండే సేమ్. 4 and 6 are same. Next question. Place appropriate places in the expression such that it can lead to values indicated below. ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు సపోజ్ ఇక్కడ పెట్టాం అనుకో బ్రాకెట్స్. ఇప్పుడు చూద్దాం. 34 9 plus 12 and 9 plus 12 ఎంత? 9 plus 12 12 plus 9 9 10 11 21. So 21 minus, so that is equal to 13. అయిపోయింది, అక్కడ బ్రాకెట్స్ పెట్టాం. నెక్స్ట్ 56 ఇక్కడ బ్రాకెట్స్ పెట్టాం. 56 - 14 is equal to 2. 5లో 1 పోతే 4 -8, 12లో 8 పోతే 4 and 34. కరెక్ట్. నెక్స్ట్ ఇప్పుడు దీనికి ఏం చేస్తాం? ఇక్కడ బ్రాకెట్స్ పెడతాం. చూద్దాము. -22 ఇదేమవుతుంది? 12 + 10 -22 + 22. ఇది ఇప్పుడు ఏమవుతుంది? ఇవి రెండు 0 అయిపోతుంది, -22 మిగులుతుంది. సో దట్ ఈస్ ద ఆన్సర్. Okay, next question. Using only reasoning of how terms change their value, fill the blanks to make the expressions on either side equality. ఎలా చేంజ్ అవుతున్నాయి టర్మ్స్ చేంజ్ని బట్టి చేయమంటున్నారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, 423 419 ఎంత ఇంక్రీజ్ అయింది? ఇక్కడ 423 నుంచి ఇది డిక్రీజ్ అయింది చూడు, 419. ఇది ఎంత ఎక్కువ ఉంది? 419 కింద 4 ఎక్కువ ఉంది కదా. అంటే ఇక్కడ +4 యాడ్ చేస్తే 423 అవుతుంది. ఓకే, అప్పుడు ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక 1 యాడ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఓకే ఎగ్జాంపుల్ అంతే, ఇక్కడ 1 యాడ్ చేసినప్పుడు ఇక్కడ 4 + 1 అంటే 5 యాడ్ చేస్తాం. నెక్స్ట్ 207 and -68. ఇప్పుడు చూడండి, 207 ఇక్కడ 210 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 207 నుంచి +3 ఇంక్రీజ్ అయింది. ఇక్కడ +3 ఇంక్రీజ్ అయింది అంటే నువ్వు సబ్ట్రాక్ట్ చేసిన దాంట్లో +3 ఇంక్రీజ్ చేస్తే అయిపోతుంది. అంటే 68 69 70 71. నెక్స్ట్ క్వశ్చన్. Using the numbers 2 3 and 5
and operators plus and minus and brackets as necessary generate the expressions to give as many different values as possible. అంటే ఈ మూడు నెంబర్స్ తీసుకొని ఈ ఆపరేటర్స్తో ఎన్ని విధంగా అయినా మీరు అండ్ ప్లస్ బ్రాకెట్స్ యూజ్ చేసుకొని డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ చేయమంటాం, జనరేట్ ఎక్స్ప్రెషన్స్ టు గివ్ యాజ్ మెనీ డిఫరెంట్ వాల్యూస్ యాజ్ పాసిబుల్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, దీన్ని 2 మైనస్ 3 ప్లస్ 5గా రాయొచ్చు బ్రాకెట్, 2 మైనస్ 3 మైనస్ 5గా ఇది చేస్తే -6 వచ్చింది వాల్యూ. ఇక్కడ ఇలా డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ చేస్తే డిఫరెంట్ వాల్యూస్ వస్తున్నాయి అన్నమాట. మీరు ఒకసారి నోట్ చేసుకోండి. ఇక్కడ 2 ప్లస్ 3 5 ప్లస్ 0 కానీ వాల్యూ వస్తుంది. ఈ ఎక్స్ప్రెషన్స్కి 4 వాల్యూ వస్తుంది. ఇలా ఎక్స్ప్రెషన్స్కి 6 వాల్యూ వస్తుంది. ఈ ఎక్స్ప్రెషన్స్కి 10 వాల్యూ. జస్ట్ నోట్ ఇన్ డౌన్. నెక్స్ట్, whenever Jasoda has to subtract 9 from a number, she subtract 10 and add 1s to it. ఇప్పుడు చూడు 36 నెంబర్ ఉంది అనుకోండి, జసోద 9 సబ్స్ట్రాక్ట్ చేసే బదులు ఇలా చేయకోకుండా 10 సబ్ట్రాక్ట్ చేసి +1 చేస్తుంది అన్నమాట. రెండు సేమేనా అంటే, ఇప్పుడు చూడండి, డూ యూ థింక్ షీ ఆల్వేస్ గెట్ ద కరెక్ట్ ఆన్సర్? వై అన్నది. ఇప్పుడు ఏదైనా నెంబర్ తీసుకోండి, ఈ దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. ఇంకా నువ్వు ఏ నెంబర్ తీసుకున్నా -10 + 1 ఏమవుతుంది? -9. సో షీ ఆల్వేస్ కరెక్ట్. డూ యూ థింక్ షీ ఆల్వేస్ గెట్ ద కరెక్ట్? ఎస్, షీ విల్ గెట్ ఆల్వేస్ కరెక్ట్ ఆన్సర్. ఎందుకు? బికాస్ -9 is equal to -10 + 1. Can you think other similar strategies? Give some example అన్నారు. ఇప్పుడు చూడండి, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సబ్ట్రాక్టింగ్ 8 ఇన్స్టెడ్ ఆఫ్ x - 8. ఇప్పుడు మనము ఒక నెంబర్ ఉంది, ఏదో ఒక నెంబర్, సపోజ్ 10, 20 వేసుకోండి. అదర్ నెంబర్స్, బి ఆన్సర్ ఇది. సో ఇది 20 కాకుండా x అనుకోండి, x నెంబర్. సబ్ట్రాక్టింగ్ 8 డైరెక్ట్గా చేయొచ్చు, లేదంటే ఒక 10 యాడ్ చేసి 2 మైనస్ చేయొచ్చు. చూడండి, రెండు సేమ్ ఆన్సర్. మళ్ళీ రాంగ్, 3 మిస్టేక్స్. నెక్స్ట్, బి క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం. ఇప్పుడు నా దగ్గర x అనేది ఒక నెంబర్ ఉంది. ఏం చేస్తున్నానంటే డైరెక్ట్గా -8 మైనస్ చేయొచ్చు, x - 8. ఆర్ నేనేం చేస్తాను, 10ని సబ్ట్రాక్ట్ చేసి +10 2ని యాడ్ చేస్తాను. ఇవి రెండు సేమే. ఎందుకు అంటే -8 ఈజ్ ఈక్వల్ టు -10 + 2. అంతేనా? ఇది సెకండ్ ఎగ్జాంపుల్. ఒక నెంబర్ తీసుకోండి, లెట్ ద నెంబర్ బి x, అడిషన్ ఆఫ్ 99, the addition of 99 or subtracting of 8, ఏదైనా ఓకే. 2 ఎగ్జాంపుల్స్. x + 99 is equivalent to x + 100 - 1. Okay, these are the 2 examples. Next, consider 2 expressions. For each of these expressions, identify the expression from the following collection that is equal to. ఇప్పుడు ఏ క్వశ్చన్కి ఏందది? 73 - 14 + 1 అన్నారు. ఈక్వలెంట్ దీనికి ఏంది? బ్రాకెట్స్ తీసేద్దాం. 73 - 14 - 1. దీనికి ఈక్వలెంట్ ఏంటి?
దీనికి 73 ఇది పాజిటివ్ ఉంది కాబట్టి డైరెక్ట్ వేసి 14 ప్లస్ 1 ఫర్ దిస్ 73 minus 14 plus 1 73 minus 14 minus 1 ఇప్పుడు చూడండి ఏకి ఈక్వలెంట్ ఏంది ఏకి ఈక్వలెంట్ -3 14 ప్లస్ 1 అంటే ఆన్సర్ సి మైనస్ అండ్ బి ఫర్ బి క్వశ్చన్కి 73 minus 14 minus 1 that is equivalent to minus 14 minus 1 అంటే a comma b that is similar to a comma b. Next question. ఇప్పుడు ఏంది removing brackets 2. Lamu and Narbu went to a hotel. Each of them ordered a vegetable cutlet and a rasagulla. A vegetable cutlet cost 43 rupees. And a rasgulla cost 24 rupees. Write an expression for the amount they will have to pay. Enta they have how much they have to pay? 43 plus 24. Adu okay. So what about the total amount they have to pay? As each of them has one vegetable cutlet and one rasgulla, each of their shares can be represented by okay. ఒక్కొక్కరు అంటే లాము వచ్చి 43 ప్లస్ 24 నోరు కానీ 43 ప్లస్ 24 ఓకే సో వాట్ అబౌట్ ద టోటల్ అమౌంట్ దే హ్యావ్ టు పే కెన్ ఇట్ బి డిస్క్రైబ్డ్ బై అంతే కెన్ ఇట్ డిస్క్రైబ్డ్ బై ఎలా ఇప్పుడు 43 ప్లస్ 24 ఎవరిది లామోది నార్బీది 43 ప్లస్ 24 కదా అంటే దాన్ని ఎలా రాయొచ్చు 2 into 43 plus 24 ఇది ఇలా రాయొచ్చు అన్నాడు అది ఇలా రాయొచ్చు అనేది ఒకసారి చూద్దాం 2 times of 43 plus 1 ఒకసారి చూద్దాం దీన్ని సాల్వ్ చేద్దాం మనకు తెలుసు కదా టర్మ్స్ మనము ముందు క్లాసెస్లో చూసినాం కదా ఇది ఒక ఎక్స్ప్రెషన్ దీన్ని సాల్వ్ చేయడం ఎలా చేస్తాం దీన్ని సాల్వ్ చేయాలంటే టర్మ్స్ ఏవి ఉండే 2 into 43 1 term plus 24 term ఇది రాంగ్ సో మనకు కావాల్సింది ఏంటంటే 2 into అందుకోసమే ఒక బ్రాకెట్ పెట్టాలి 43 plus 24 ఇది మనకు కావాల్సింది దిస్ ఈస్ అ రాంగ్ 2 into 43 plus 24 యాక్చువల్లీ దిస్ ఈస్ ద కరెక్ట్ 2 times ఆఫ్ ఫస్ట్ ఇది చేయాలా అడిషన్ చేసిన తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి క్వశ్చన్ ఏంటి can it be described by the expression this one? No. It can be expressed no. It can be expressed by the form 2 into 43 plus 24. Okay. If another friend Sangma joins them and orders the same items, what will be the expression for the total amount? ఇంకొక అతను సంగ్మా అనే వాళ్ళు యాడ్ అయినప్పుడు ఏమవుతుంది ఇంకొకటి సో 3 members అయినారు సంగ్మా సో 43 ప్లస్ 24 43 ప్లస్ 24 ఇంకొకరు ఇప్పుడు సంగ్మా వచ్చి 43 ప్లస్ 24 సో దీన్ని ఎలా రాయొచ్చు ఎక్స్ప్రెషన్స్ 3 times ఆఫ్ చూడండి 3 times ఆఫ్ 43 ప్లస్ 24 రాయొచ్చా దాన్నే 3 into 43 ప్లస్ 24 ఈజ్ ఎ రాంగ్ దీన్ని ఎలా రాయంటే బ్రాకెట్లో రాయాలి 43 ప్లస్ 24 ఓకే ఇప్పుడు కరెక్ట్ వస్తుంది ఎందుకంటే దిస్ బికాస్ దిస్ కరెక్ట్ 3 into 43 plus 24 is not equal to 3 times 43 plus 24. ఓకేనా అది నెక్స్ట్ ఇదిగోండి అదే ఎక్స్ప్లెయిన్ చేసినాడు సో 4 into 4 plus 5 into 4 plus 3 is కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వై అన్నాడు ఈజ్ దిస్ వన్ కెన్ ఎక్స్ప్లెయిన్ వై దీనికి ఆన్సర్ చూద్దాం 5 into
5 into 4 plus 3 is not equal to 5 into 4 plus 3. ఒకసారి వాల్యూని కనుక్కుందాం. యాజ్ పర్ ద ఎక్స్ప్రెషన్స్, దీంట్లో ఏంటి ఎక్స్ప్రెషన్స్? 5 into 4 1 ఎక్స్ప్రెషన్, 3 is 1 ఎక్స్ప్రెషన్. దీంట్లో ఈ ఎక్స్ప్రెషన్లో టర్మ్స్ ఏంది? టర్మ్ 1, టర్మ్ 2. ఇది టర్మ్ 1, దిస్ ఈస్ ద టర్మ్ 2. ఇప్పుడు ఏమవుతుంది? 5 4 20 ప్లస్ 3 దట్ ఈస్ 23. ఇక్కడ 5 4 plus 3 4 5 6 7 7 5 is 35. This is the, so which is not equal to, ఇవి రెండు ఈక్వల్ కాదు. అందుకోసం కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వై అంటే దిస్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఈజ్ దిస్ వన్ ఇస్ ట్రూ? చూద్దాం. సెకండ్ వన్ ఏంది? 5 into 4 plus 3 అన్నాడు. దీని టర్మ్స్ ఏంటి? 5 ఒక టర్ము, 5 కాదు, ఇది కంప్లీట్ ఈస్ ద వన్ టర్మ్. సో 5 ఇంటూ, ఇది బ్రాకెట్స్కి ఎప్పుడు కానీ ఫస్ట్ బ్రాకెట్స్ ఉండే ఇంటర్నల్ వాల్యూతో మల్టిప్లై చేయాలి. 4 plus 7. ఇప్పుడు నెక్స్ట్ 5 into 3 plus 4 చూద్దామా దీని వాల్యూ? 5 into, ఇది కానీ ఓన్లీ వన్ టర్మ్, ఈ ఎక్స్ప్రెషన్కి ఓన్లీ 1 2. 5 into 7 ఇది కానీ ఈ వాల్యూ చూద్దాం. 3 plus 4 into 5 చూద్దాం. ఇది కానీ టోటల్ సింగిల్ టర్మ్. సో 3 plus 4 7 into 5. సో అన్ని ప్రతి దాంట్లో కానీ 35 వస్తుంది వాల్యూ. సో ఆల్ ఆర్ సేమ్. సో ఐ కెన్ సే దట్ 5 into 4 plus 3 is equal to 5 into 3 plus 4. అంటే అడిషన్ స్వాప్ చేసినా అది కరెక్ట్, ఇది మనకు తెలిసిందే. బట్ అండ్ 3 plus 4 into 5 చూడండి, ఇక్కడ టర్మ్స్ స్వాప్ చేసినారు. 5 into 4 4 into 3 plus 4 into 5. ఓకే, నెక్స్ట్ కన్సిడర్ 10 into 98 3 into 98. This means taking the sum of 10 times of 98 into 3 times of 98. అంతేనా? అదే clearly this is same as the meaning and 10 times of 38, 3 times of 38 and 98 అంటే అప్పుడు ఎంత? 10 plus 3 అంటే 13 types of 98. Both are same. చూడండి ఇక్కడ ఇది ఎక్స్ప్రెషన్ చూడండి. అంటే సో a times of b plus c times of b చేస్తే అప్పుడు a plus c times of b, ఇది ఎక్స్ప్రెషన్ వచ్చింది ఇక్కడ. రైటింగ్ దిస్ ఈక్వాలిటీ ద అదర్ వే ఈస్ ఇలాగని రాయొచ్చు. ఓకే, జస్ట్ ఇది ఎక్స్ప్లెనేషన్ అంతే. నెక్స్ట్ సిమిలర్లీ లెట్ us కన్సిడర్ ద ఎక్స్ప్రెషన్. ఇప్పుడు చూడండి 14 times of 10 6 times of 10. ఇక్కడ 14 times, ఇక్కడ 6 ఉంది. అంటే అప్పుడు ఏం చేయొచ్చు? 14లో వచ్చి ఇక్కడ 6 క్యాన్సిల్ చేసుకోండి. 1 2 3 4 5 6 క్యాన్సిల్ చేస్తే ఎంత వచ్చింది? 14 గట్టి మిగిలినాయి 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7 8 times. So that is equal to 8 times of 10 అది meaning. So both are same. This one. Okay, this property can be nicely summed up. The multiples of sum is same as sum of the multiples. So multiples of the sum is same as a sum of the multiples. Okay. Multiples అంటే a plus b into c is equal to a into c plus b into c, ఇది చెప్పడం వల్ల. ఓకే, నెక్స్ట్ గివెన్ 53 into 18, ఫైండ్ అవుట్ 63 into 18. చూసినారా? ఇది అంటే 53 times of 18 is 952. 63 times of 18 ఎంత?
63 terms of 18 is equal 63 నెల రాయొచ్చు 53 into plus 10 ఇలా రాయొచ్చు కదా. ఫైండ్ అన్ ఎఫెక్టివ్ వే టు ఎవాల్యుయేటింగ్ 97 అంటే 97 చూడండి ఈజియెస్ట్ వేగా ఇదంటే ఈజియెస్ట్ వేగా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అప్లై చేయొచ్చు. దీన్ని ఎట్లా రాయొచ్చు 100ని నేను 100 - 3గా రాయొచ్చు ఇంటూ 25 ఇది ఈజీ కదా. 25 100 25 00 25 5 75 ఓకే ఈజీ అయిపోయింది ఇది. ఈజీగా మనము ఈజీ సింప్లిఫికేషన్ కోసం ఇది వాడతాం అనమాట. యూజ్ దిస్ మెథడ్ టు ఫైండ్ ద ఫాలోయింగ్ ప్రోడక్ట్స్. 95 into 8 is this quicker than the multiplication procedure you are generally? Yes. చూద్దాం ఫస్ట్ ఇది 90 అంటే ఎలా రాయొచ్చు 100 minus 5గా రాయొచ్చు ఇంటూ 8 100 is 800 minus 8 5 is 40. ఇంకొక స్టెప్ అంటే 100 into 8 minus 5 into 8 so 800 minus 8 5 is 40 that is equal to ఎంత 760. Next this one 100 plus 4 into 15 that is equal to 15 into 100 plus 15 into 4 15 into 1500 plus 15 4 is 60 that is equal to 1560 answer. Next see this one then I'll write 50 minus 1 into 50 write that is equal to 50 50 25 00 minus 50 then 50 so 2450. So is it the quicker way? Yes it is. Yes the answer yes it is quicker than the multiplication property we use generally. That is the answer. Next which other products might be quicker to find like the ones above? ఏ products అయితే ఈజీగా అంటే ఏదే నియరెస్ట్ టు నియర్ టు 5 multiples or 10 multiples నియరెస్ట్. ఇప్పుడు సపోజ్ 99 ఉన్నది అనుకోండి 100 minus 1 రాయొచ్చు. అదే 45 ఉన్నది అనుకోండి 50 minus 5 రాయొచ్చు. ఇప్పుడు 9999 ఉన్నది అనుకోండి దాని ఎలా రాయొచ్చు 999 10,000 minus 1 రాయొచ్చు. ఓకే అట్లా ఈజియెస్ట్ 499 ఎలా రాయొచ్చు 500 minus 1 ఇది ఇవన్నీ ఏంది మల్టిపుల్స్ ఆఫ్ multiples of 5 multiples of 10 multiples of 5 multiples of 10 multiples of 5 like that. Okay nearest to 5 multiples to 10 ఇది nearest value 100 కొంచెం nearest is 100 nearest is 50 nearest is 100 okay అట్లా. Okay students please hope you enjoyed the lecture. Please subscribe and like. Thank you.